వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకుంటున్నాడు. ఇక వెంకటేష్ నుంచి సినిమా వస్తుందంటే చాలామంది కుటుంబ సమేతంగా వెళ్ళి మరీ సినిమా చూస్తారు. ఇక వెంకటేష్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకొచ్చే సినిమా ఏది అంటే అందరూ సంక్రాంతి అని అంటారు. అవును, 2005 ఫిబ్రవరి 18న శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్, సంగీత, చంద్రమోహన్, శారద ఇలా అందరూ మన సొంత ఇంట్లో ఉండే సినిమా ఇప్పటికీ టీవీలో వస్తుందంటే టీవీలోకి అతుక్కుపోతారు. ఇప్పటికీ ఇప్పుడు సంక్రాంతి సినిమా రిలీజ్ అవుతుందంటే ఏపీ, తెలంగాణలో థియేటర్లకు పరుగులు పెడతారు. ఇక చాలా ఏళ్ల తర్వాత మరోసారి సంక్రాంతి సినిమా పేరుతో విక్టరీ వెంకటేష్ మన ముందుకొస్తున్నారు. అదేలేండి, సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ సినిమా విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ. సంక్రాంతికి వస్తున్నాం ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకొని రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ 4 టాక్ షోలో సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. సాధారణంగా తన ఫ్యామిలీ విషయాలు బయటపెట్టిన వెంకటేష్ ఈసారి అందుకు భిన్నంగా తన పర్సనల్ విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. వెంకీ వారసుడు అర్జున్ సినీ ఎంట్రీ ఎప్పుడు అని బాలయ్య అడిగిన ప్రశ్నకు వెంకీ పాజిటివ్ రిప్లై ఇచ్చాడు. టాలీవుడ్లో వరుసగా వారసులు ఎంట్రీ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో వారసులకు కొదవలేదు. ఇప్పటికే టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోల వారసులు అందరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కొంతమంది స్టార్ హీరోలుగా వెలుగుతుంటే మరికొంతమంది మాత్రం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి సీనియర్ హీరోలంతా తర్వాత వాళ్ళ వారసులు టాలీవుడ్కు 4 స్తంభాలుగా స్టార్డమ్ను చూసిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఇక ఈ 4 స్టార్ హీరోల వారసులు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్లో దూసుకు వెళ్తున్నాడు. ఇక బాలయ్య తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కానీ నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికే పాన్ ఇండియా స్టార్గా మారాడు. ఇక నాగార్జున ఇంటి నుంచి నాగ చైతన్య, అఖిల్ హీరోగా కొనసాగుతున్నారు. కానీ స్టార్డమ్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఆ వారసుల వంతు విక్టరీ వెంకటేష్కి వచ్చింది. వెంకటేష్ తనయుడికి ప్రస్తుతం 20 ఏళ్లు కాగా పై చదువుల కోసం యూఎస్లో చదువుతున్నాడు. మరి ఫారెన్ చదువు అయిపోయిన తర్వాత అతను ఇండస్ట్రీలోకి వస్తాడా లేదా అనే దానిపై వెంకటేష్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్గా బాలయ్య బాబు అన్స్టాపబుల్ సీజన్ 3లో సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్కు వెంకటేష్ వచ్చారు. ఈ క్రమంలో వీరి మధ్య వారసుల టాపిక్ వచ్చినట్టు తెలుస్తుంది. వెంకటేష్ తనయుడు అర్జున్ గురించి ప్రస్తావన వచ్చిందంట. అతనికి ఫిలిమ్స్ అంటే ప్యాషన్ ఉందని, సరైన సమయానికి తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని వెంకటేష్ తన వారసుడి ఎంట్రీ గురించి కామెంట్ చేశాడు. మరి అతను హీరోగా ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడు అనేది వెంకటేష్ ఏం క్లారిటీ ఇచ్చాడనేది తెలియాల్సి ఉంది. తన వారసుడు సినీ ఎంట్రీ గురించి వెంకటేష్ ఇంకా ఎలాంటి కామెంట్స్ చేశాడో తెలియాలంటే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇటు వెంకటేష్ మాత్రం తనకు చెప్పిన కథలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా వెంకీ నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్కు రెడీగా ఉంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఐశ్వర్యరాజ్ హీరోయిన్గా నటించింది. చాలా కాలం తర్వాత రమణ గోకుల ఈ సినిమాలో పాట కూడా పాడారు. ఈ పాట ప్రస్తుతం వైరల్ అవుతుంది.